నిన్న చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అంటే క్యాబినెట్ సమావేశం. ఏ క్యాబినెట్ సమావేశం జరిగినా, లేదంటే ఏదైనా తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరిగినా, ఏదైనా అధికారులతో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అయినా, ఢిల్లీ పోయినా, దావోస్ పోయినా, డల్లాస్ పోయినా, డైనింగ్ టేబుల్ మీద డిస్కషన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే ఏకైక లక్ష్యంగా జరుగుతూ ఉంటుంది. లేదంటే మంత్రివర్గ సమావేశంలో 99 పైసలకి లుల్లు గాళ్ళకో, ఉల్ఫా గాళ్ళకో, తెలుగుదేశం పార్టీలో ఏదైతే బెనామీ గాళ్ళకో, లేదంటే బఫూన్ల గాళ్ళకో భూములు కేటాయింపు, ఇది తప్ప ప్రయోజనకరమైన అంశాలు ఎప్పుడూ ఉండదు. ఏదో ఒక దుష్ప్రచారం చేయాలి, ఇదే టార్గెట్గా మంత్రివర్గ సమావేశాలు ఉంటే నిన్న ఏం జరిగిందని చూస్తే, ఏదైతే ఈనాడులో పెట్టిన హెడ్డింగ్ జూన్కి లబ్ధారుల చేతికి 2.61 లక్షల టిట్కో ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వండి, దాన్ని ఎవరో కాదనలా. పోలవరం నిర్మాణానికి రాయి కోసం హిల్ నెంబర్ 902లో తవ్వకాలు, మదనపల్లిలో కేంద్రీయ విద్యాలయానికి 6 ఎకరాలు, సో వ్యవసాయ మార్కెట్ కమిటీకి అక్కడ 33 ఎకరాలు, పోలవరం ప్రాజెక్ట్ పనులకు రాయి తవ్వకాలు. దాని తర్వాత చూస్తే ఇక్కడ రాజధానిలో వీధి పోట్లు ఉన్న ప్లాట్ల స్థానంలో కొత్తవి అని చెప్పి నిన్న కేబినెట్ సమావేశంలో కూడా తప్పు చేసి బుకాయింపు, వైసీపీ నేర ప్రవృత్తి ఇదే. చంద్రబాబు వాళ్ళు తప్పు చేసి మన మీదకి నెట్టేస్తారు, లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వులేదని సిట్ పేర్కొన్నట్టు వైసీపీ దుష్ప్రచారం ఎక్కడ చేస్తున్నారు? అసలు దుష్ప్రచారం చేసేది నువ్వు కదా. మనిషి పుట్టక పుట్టినవాడు ఎవ్వడు కూడా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మాట్లాడ్డు. ముఖ్యమంత్రి కదా పక్కన పెట్టేయండి, మనిషి పుట్టక పుట్టినాడు ఎవడో మాట్లాడ్డు. జంతువుల కొవ్వు అని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడినటువంటి మీరు ఇంకొకడేమో 4 అడుగులు ముందుకేసి జంతువుల కొవ్వుతో కలిపినటువంటి లడ్డులను 1,00,000 తయారు చేసి అయోధ్యకు పంపించారని చెప్పి కారు కోతలు కూస్తే, ఈరోజు జంతువుల కొవ్వు అని లేదన్నప్పుడు తీసుకెళ్ళి మిమ్మల్ని ఏ శిక్ష విధించాలని అంటా ఉన్నాం.